హాయ్ అండి. ఇది సండే మినీ వ్లాగ్. నా చిన్నప్పుడు సండే వచ్చిందంటే నాన్ వెజ్ కోసం వెయిట్ చేసేదాన్ని. అంటే అమ్మ, నాన్న ఇద్దరూ పనికెళ్ళేవారు. సండే ఒక్కరోజే రెస్ట్ దొరికేది. ఒక్కో వారం అయితే అది కూడా వెళ్ళిపోయేవారు. అంటే ఆ రోజు వెళ్తే ఆ కూలి డబ్బులు కూడా వస్తాయి కదా అన్న ఉద్దేశంతో ఆ రోజు కూడా సెలవు పెట్టేవారు కాదు. పని అర్జెంట్‌గా ఉంది అంటే. అప్పుడు మాకు చాలా బాధగా అనిపించేది. అంటే ఒక్కరోజే దొరికింది. ఆ రోజు కూడా మాతో టైమ్ స్పెండ్ చేయకుండా వెళ్ళిపోయారు అనేసి. కానీ ప్రతి సండే సంత జరిగేది. సంత నుండి మాత్రం పప్పలు తెచ్చేవారు. అంటే పని నుంచి వస్తూ వస్తూ పప్పులు మా కోసం ఏదైనా నాన్ వెజ్ కూడా తెచ్చేవారు. వచ్చిన తర్వాత చక్కగా పప్పులైతే మేము తినేసేవాళ్ళం. మార్కెట్ అది సర్దేసుకొని మా అమ్మ అయితే చక్కగా వండి పెట్టేసేది. మొత్తం నలుగురం కూర్చొని అయితే హ్యాపీగా తినేసేవాళ్ళం. తినేసిన వెంటనే అయితే టీవీ ఆన్ చేసుకునేవాళ్ళము. సిటీ కేబుల్‌లో అప్పుడు సినిమా వచ్చేది. ఏ సినిమా వస్తది? ఏ సినిమా వస్తది? ఒకళ్ళనొకళ్ళు అడుక్కునేవాళ్ళము. అంటే ఏ సినిమా వచ్చేదో ముందు చెప్పేవాళ్ళు కాదు కదా! ఆ సినిమా సగం చూసి పడుకుండి పోయేవాళ్ళమండి. ఇక్కడైతే మా పాప నాకు ఫ్రిడ్జ్ క్లీన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. మొత్తం గడ్డలు గడ్డలు కట్టేసింది. క్లీన్ చేస్తున్నాము. తర్వాత నైట్‌కైతే చపాతీ చేసుకున్నామండి. ఈ రాయయితే మా బావగారు పని దగ్గర నుంచి తెచ్చారు. ఆ రాయి చేయించి తెచ్చారు చపాతీ చేయటానికనేసి అది. క్లీన్ చేశానండి. చపాతీ చేసిన తర్వాత మా బావగారికి చపాతీ చేశాను. నేనైతే చేపల కూర ఏసుకొని తినేసానండి. బాయ్ అండి. మళ్ళీ కలుద్దాం.